చర్యలు వాళ్ళకు ఐఐటీలో వచ్చినందుకు అభినందించడానికి స్వయాన ముఖ్యమంత్రి వచ్చిండు. మరి మీ ముఖ్యమంత్రి ఏనాడన్నా ఏ స్కూల్ కన్నా వెళ్ళి ఏ పిల్లోనన్నా భుజం దట్టి షాబాష్ బిడ్డ అని అన్నాడా? మరి దాని గురించి మాట్లాడలేదు. మరి ఈరోజు గజ్వెల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టినారు, దాని కాంప్లెక్స్ని గాలికి వదిలేస్తున్నారు. మరి ఇటువంటి ఎన్నో ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే నియోజకవర్గాల వారీగా వాళ్ళు చేసినటువంటి తప్పులు, విద్యా వ్యవస్థను ఏ విధంగా నాశనం చేసినారు, టీచర్స్ రిక్రూట్మెంట్ లేకుండా చేసినారు, అదేవిధంగా టీచర్స్ ట్రాన్స్ఫర్ లేకుండా చేసినారు, 317 జీవో ప్రకారంగా ఇష్టం వచ్చినట్టు చేసినారు. వాళ్ళొక దగ్గర కుదుటగా ఉండి ఉద్యోగం చేసుకోలేకుండా, టీచర్ ఉద్యోగం చేసుకోకుండా చేసినారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 317 జీవో ద్వారా టీచర్లు ఒకే దగ్గర ఉండి భార్యాభర్తలు కన్వీనియంట్గా ఉండాలని చేసినాం. ఎన్నో స్వంత భవనాలకు నాంది పలికినాం. ఈరోజు రెసిడెన్షియల్ స్కూళ్ళకి ఎక్కడైతే 600 పై స్కూళ్ళు ఇంకా స్వంత భవనాలు లేవు, వాటన్నిటి కూడా నిర్మించాలనే ఉద్దేశం ఉన్నాం. మరి మేము ఈరోజు ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి ఒక పాఠశాల అంటే ప్రభుత్వ పాఠశాలలు తప్పకుండా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా, ఇంటర్నేషనల్ స్కూళ్లకు ధీటుగా ఉండాలన్న లక్ష్యంతో, పేద ప్రజలు చదువుకోవాలన్న లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయించినారో దాన్ని చేసేదానికే మరి ఈరోజు ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని స్థాపిస్తూ ఉంటాం. మరి వీళ్ళందరికీ కడుపు మంట ఎందుకైతుందో తెలుస్తలేదు. అంటే స్కూళ్ళు పెట్టినందుక, ఆ స్కూళ్ళలో వచ్చే కమిషన్ల కోసం మేము లేకపోతే అన్న కడుపు నొప్పిక నాకు అర్థం కావట్లేదు. కాబట్టి తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో పేద ప్రజల కోసం ఉన్నది, పేద పిల్లల కోసం ఉన్నది. మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత విద్య కోసం ఇస్తూ ఉన్నది, వైద్యానికి ఇస్తూ ఉన్నది. విద్యలో మెరిటోరియస్ స్టూడెంట్స్కి సీట్లు సాధించిన వాళ్ళందరికీ మొన్నటి రోజు ప్రభుత్వం మంచి రివార్డ్స్ని, అవార్డ్స్ని ఇచ్చింది. కాబట్టి తప్పకుండా విద్యను ప్రోత్సహిస్తుంది.